ఓకే మాస్టర్స్. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలాగే ఈ జూమ్ నడిపిస్తున్న మాస్టర్ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత చక్కటి అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన ఆ యొక్క పత్రిజీ గారికి కూడా నా యొక్క శిరసించి ఆత్మ ప్రణామాలు మాస్టర్. అంటే నా గురించి నేను చెప్పుకుంటాను మాస్టర్. నా పేరు మమత, నేను కడప నుంచి చెప్తున్నాను మాస్టర్. నేను ధ్యానం లేక 2018లో వచ్చాను మాస్టర్. వచ్చిన తర్వాత ధ్యానం చేసేదాన్ని కానీ కంటిన్యూగా మళ్ళీ మధ్యలో 1 year గ్యాప్ వచ్చింది మాస్టర్. అంటే ధ్యానం గురించి అంతా తెలుసు కానీ మధ్యలో 1 year గ్యాప్ వచ్చింది. మళ్ళీ నేను కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ గా ధ్యానం చేశాను మాస్టర్. అంటే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న క్లాస్ ఏంటంటే గురువు మాస్టర్. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అందరు చాలా మంది అనుకుంటారు, అంటే గురువు అంటే ఎలా ఇస్తారు, ఎలా కనిపిస్తారు, అంటే రియల్ గానే గురువు వచ్చి కనిపించేసి ఏమైనా చెప్తారేమో అనుకుంటుంటారు మాస్టర్. అంటే గురువు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు మామూలుగా ధ్యానంలో కనిపించి వాయిస్ గా వినిపించి చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు మాస్టర్. కొంతమంది ఫోన్ చూసే అలవాటు ఉంటుంది, టైం పాస్ కోసం ఫోన్ చూస్తూ ఉంటారు. ఆ ఫోన్ లో మెసేజెస్ రూపంలో కొంతమంది మాస్టర్స్ వచ్చి మనకు కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తారు మాస్టర్స్. ఇంకొంతమందికి అలవాటు ఉంటుందంటే బుక్స్ చదువుతూ ఉంటారు. ఏదైతే మీకు కావాలి అని లోపల ఒక భావంతో చదువుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా క్వశ్చన్ వేసుకున్నారు అనుకోండి ధ్యానంలో, ఆ ధ్యానంలో కనిపించకపోవచ్చు, కానీ మరుసటి రోజు మీరు కూడా ఒక బుక్ చదువుతున్నారు అనుకో, ఆ క్వశ్చన్ కి రేపక్కడ సమాధానం దొరుకుద్ది. అప్పుడు మనం ఏమనుకోవాలి, ఓహో గురువు నాకు ఈ రూపంలో సందేశం అందించాడా చెప్పుకోవాలి మాస్టర్స్. మనం నడిచి వెళ్తున్నా ఒక పేపర్ లా దొరకచ్చు, మనకి ఎలా అయినా గురువు అనుకుంటే ఎలా అయినా మెసేజ్ ఇస్తారు మాస్టర్స్. మనం ఎప్పుడు నమ్మాలి, ఎక్కడైనా దొరుకుద్ది. మన నమ్మకం ఎంత గట్టిగా ఉండాలంటే వేరే ఆప్షన్ ఇవ్వకూడదు మాస్టర్స్. ధ్యానం చేస్తున్నామంటే అంత గొప్పగా మన నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకొని మాస్టర్స్ నాకు ప్రతి చోట సాయం చేస్తున్నారు, విశ్వం కావచ్చు, పంచభూతాలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఎవరైనా కావచ్చు మాస్టర్స్, మనకు వీళ్ళు వాళ్ళు అని పర్లేదు, మన నమ్మకం గట్టిగా ఉందా మన దగ్గరికి ఏం కావాలన్నా వస్తుంది మాస్టర్స్. నేను స్వయంగా చూసాను, అనుభవించాను కాబట్టి నేను ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నాను మాస్టర్స్. ఏమైందంటే మామూలుగా మాస్టర్స్ నాకు మామూలుగా ఏమైనా కావాలన్నా ధ్యానంలో కూర్చుంటే వినపడడం కానీ కనిపించడం కానీ వేరే వాళ్ళ ద్వారా సందేశం ఇవ్వడం కానీ అలా జరుగుతుండేది మాస్టర్స్. కానీ కొన్ని రోజుల కిందట ఏమైందంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది మాస్టర్స్. ఆ ఫ్రెండ్ కు పెళ్ళయింది, 2 సంవత్సరాలు అయిందన్నమాట. పిల్లలు లేదు, తను చాలా బాగా ధ్యానం చేస్తుంది. అలా ధ్యానం చేస్తున్నప్పుడు తన బిడ్డతో తను కనెక్ట్ అవి మాట్లాడుతూ ఉంది మాస్టర్స్. అంటే ఆమెకి ఏమైనా సంథింగ్ లోపల ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మాస్టర్స్, అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే ఆమె అలా మాట్లాడుతుందో ఇంట్లో వాళ్ళ చుట్టూ వాళ్ళే ఇంకా స్టార్ట్ చేశారు, అంటే ధ్యానంలో ఏమయ్యిద్ది, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నావు పిచ్చిదానిలాగా, ధ్యానంలో ఏమవ్వదు, అంతకు మించిన గొప్ప హాస్పిటల్స్ ఉన్నాయి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని స్టార్ట్ చేశారు మాస్టర్స్. ఎప్పుడైతే ఆమెను అలా అనడం మొదలు పెట్టారో ఆమె నమ్మకం అనమాట, లేదు నాకు ఇక్కడే వస్తారు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందా, ఇంక 2 సంవత్సరాలు అయిద్దా, ఇంకొక సంవత్సరం అయిద్దా, నేను ఇక్కడే పిల్లల్ని పొందుతా, నాకు తెలుసు, నాకు ఎప్పుడు పెడతారో నా టైం ఎప్పుడుందో అప్పుడే వస్తారు. నమ్మకం ఎలా ఉండాలంటే మాస్టర్, మనం ఒకదాన్ని పట్టుకున్నాం అనుకో చాలా ఆప్షన్స్ చూపిస్తారు. అలా చూపించడం పలికించడం కూడా ఏంటంటే ఒక గురువు ఉన్నారనుకోండి, ఆ గురువు వచ్చి ఎగ్జామ్స్ అనమాట. ఎగ్జామ్ అంటే ఏంటి, ఇన్ని రోజులు నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది నువ్వు ఎంత నేర్చుకున్నావు, నువ్వు దాన్ని ఎంత నమ్మగలిగావు, నీ నమ్మకం ఎలా ఉంది, దాని మీద ఎగ్జామ్ మాస్టర్స్. ఇప్పుడు ఆమె ధ్యానం చేస్తుందా, నమ్మిందా, ఎంత నమ్మిందని, చుట్టూ అమ్మ నాన్న పేరెంట్స్ వెళ్ళమన్నారు హాస్పిటల్ కి, ఆమె వెళ్తే ఆ నమ్మకం ఏమైపోయింది. అంటే మన నమ్మకం చాలా గట్టిగా ఉండాలి మాస్టర్. ఏ ఒడిదుడుకులకు మనం ఏం భయపడబడలేదు. ఏదో కష్టం వచ్చిందా ఏడవబడలేదు, ఏదో అద్భుతం జరిగిందా ఆనందంతో ఊగపడలేదు. ఏది జరిగినా మన యొక్క కర్మ ఎలా ఉందో, మనం ఏం పట్టుకొచ్చామో అవి ఇక్కడ అనుభవించుకుంటాము, అవి తీర్చుకుంటాం మాస్టర్స్. ఏదైతే మనం నమ్మి గట్టిగా ఉన్నావా, విశ్వం ఆకాశం నుంచి వస్తుంది మాస్టర్ సందేశం, భూమి నుంచి వస్తుంది,
మన లోపల అజ్ఞానం అనేది క్లియర్ గా వెళ్ళిపోయిందా, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి జ్ఞానమే మార్గం మాస్టర్స్. ఇంకెక్కడ తిరిగినా, ఎక్కడ ఏం వెతికినా, ఎక్కడ ఏం దొరకదు. ఎందుకంటే మన లోపల బయట ఎంత ప్రపంచం కనిపిస్తుందో అంతకు మించిన ప్రపంచం మన అంతర్ ప్రపంచం. ఎప్పుడు మన లోపలికి మనం చూసుకుంటామో బయట ప్రపంచంతో కనెక్టివిటీ కట్ అయిపోయింది మాస్టర్స్. మనకు కావాల్సిన అంతర్ ప్రపంచం. నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, నీతో నువ్వు, నీ లోపల గురువు ఉన్నాడు. నీకు ఏ క్షణం ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రతిసారి తడుతుంటాడు, నీకు భరోసా ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎవరు ఆ పరమాత్మ? ఎవరు? ఇంత గొప్ప ప్రాణాన్ని నిలబెట్టి మనకి ఎప్పుడు హార్ట్, మన లోపల ఉండే ప్రతి ఒక్క అవయవానికి అన్ని అందిస్తున్నవాడు. మనం ఎలా బ్రతకాలో, ఎందుకు వచ్చామో, దేనికోసం వచ్చామో చెప్పడా? మనం తనని పట్టుకోవట్లేదు సరిగా. ఎప్పుడైతే మనం పట్టుకోవడం మొదలు పెడతామో మనల్ని ఇంకా వదలడు మాస్టర్స్. మనం తనని పట్టుకోవడం నేర్చుకోవాలి, తను విడిచిపెట్టడం అంటూ ఉండదు. అది ఎవరైనా కావచ్చు. ఇంకా గురువులు అంటే ఇప్పుడు దారింట్లో ఒక బాబు ఉంటాడు మాస్టర్స్, ఒక చిన్న బాబు ఉంటాడు. చిన్న వయసులోనే అతి గొప్పగా ధ్యానం చేస్తాడు, మామూలుగా గుళ్ళకి వెళ్తాడు, చాలా చేస్తాడు. అతనికి అంత చిన్న వయసులో అంత గొప్ప జ్ఞానం ఎలా వచ్చింది? అప్పుడు మనం చూసి ఏమనుకుంటాం, అబ్బా ఈ బాబు ఎంత చక్కగా వెళ్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, ఎంత ముద్దుగా, అయ్యో నా పిల్లల్ని కూడా ఇలా పెంచాలి అనుకుంటాం. అప్పుడు తనలో గురువుని చూడొచ్చు మనం. ఆ ఒక చిన్న బాబులో గురువుని చూసుకోవచ్చు. ఇంకొక బాబు ఉంటాడు, అది చిన్న వయసులోనే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడిపోయి ఉంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటాము, అబ్బా ఈ బాబు ఏంటి ఇలా ఉన్నాడు, ఇలా నా పిల్లల్ని పెంచకూడదు అనుకుంటాం. అక్కడి నుంచి ఒక విషయం నేర్చుకోవచ్చు, మంచి నుంచి ఒకటి నేర్చుకోవచ్చు, చెడు నుంచి ఒకటి నేర్చుకోవచ్చు. ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, మంచి నేర్పించే వాళ్ళే గురువులేమో అనుకుంటున్నాం. మంచి చెడు రెండిటి నుంచి మన జ్ఞానం ఉంటే మంచిని మనం తీసుకోవచ్చు మాస్టర్స్. ఎప్పుడైతే మన లోపల ధ్యానం అనే విత్తనం వేసుకుంటామో, అది ఎలా భూమిని ఒక విత్తనం చీల్చుకొని మొలకగా ఎత్తుతుందో, అలా మన లోపల వేసుకున్న ధ్యానం అనే విత్తనం మహా వృక్షంగా ఎదుగుతుంది మాస్టర్స్. మనం చేయాల్సింది రోజు కళ్ళు మూసుకొని కూర్చోవడమే. మామూలుగా ముందు అనుకునేదాన్ని మాస్టర్స్, నేను వచ్చినప్పుడు ధ్యానంలోకి, ఏంటబ్బా కళ్ళు మూసుకొని కూర్చోవడం చాలా కష్టమేమో, చేసే పనులన్నీ ఈజీనే, చేయాల్సిన పని ఏదైనా ఉందంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం చాలా కష్టంగా ఉంది అని. చేసి అలవాటు అయిపోయిన తర్వాత దీనంత ఈజీ పని ఇంకొకటి లేదనిపిస్తుంది మాస్టర్స్. ఏం పని లేదు, ఆలోచనలన్నీ కట్టి పెట్టేశామా, ఎంతసేపు అయినా కూర్చున్నామా. అలా చేస్తూ ఉంటే మనకి ఎంతో మంది దేవుళ్ళని చూడొచ్చు. అసలు మనం అందులో చూడలేంది, వినలేంది ఏమీ లేదు మాస్టర్స్. మనమంతా చేయాల్సింది కళ్ళు మూసుకొని ప్రశాంతంగా. అంటే చాలా మంది అడిగేవాళ్ళు మాస్టర్స్, అసలు ధ్యానం చేస్తే కష్టాలు రావా, ఉన్న బాధలన్నీ తొలగిపోతాయా, జబ్బులేం రావా అన్ని అంటే అవన్నీ వస్తాయి పోతాయి అని కాదు మాస్టర్స్. అవన్నీ వచ్చినా మనం అనే వాళ్ళం ఎలా ఉంటాము? ఒక కష్టం వచ్చిందా, కొంతమంది చనిపోతున్నారు. ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిపోతున్నారా, చనిపోతున్నారు. అంటే చనిపోవడం ఒకటే సొల్యూషన్ అనుకుంటున్నారు, కానీ ధ్యానం చేసే వాళ్ళు అలా చేయరు మాస్టర్స్. ఈ కష్టం వచ్చిందా, ఇది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తుంది. కష్టం అనేది శాశ్వతం కాదు, సుఖం శాశ్వతం కాదు. ఈ రోజు వచ్చిన కష్టం రేపు వెళ్ళిపోయిద్ది, రేపు వచ్చిన సుఖం ఎల్లుండి వెళ్ళిపోయిద్ది. మనం అనే వాళ్ళం ఎలా పట్టుకొని వచ్చామో ఇక్కడ బ్రతకడానికి, ఏం చేయడానికి వచ్చామో అది చేసి వెళ్ళాలి. చావు అనేది మన చేతుల్లో లేదు కదా మాస్టర్స్. మనం చనిపోవడానికి జన్మించామా, అసలు ఎలా మన జన్మ తీసుకోవడానికి ఎంత టైం పట్టిద్ది, ఎంత పోరాడి ఇక్కడికి వచ్చాము, అసలు అక్కడ ఏం చెప్పొచ్చాం మనం? మేమేం చేస్తాం, భూమి మీదకి వెళ్ళి నేను చనిపోతాను అని చెప్పేసి వచ్చామా మనము? లేదు, ఏదో గొప్పగా నేను చేయాల్సిన కార్యం అక్కడ కంప్లీట్ చేసుకొని నేను తిరిగి వస్తాను అని చెప్పాం. ఇక్కడికి వచ్చి ఒక చిన్న కష్టానికే మనం చనిపోతే మనం చేయాల్సిన పని అంతా ఎవరు చేస్తారు మాస్టర్స్? మనం చనిపోవడానికి, ఏడవడానికి, కష్టాలు పడడానికి రాలేదు, ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవించడానికి వచ్చాం. మనం బ్రతుకుతూ ఎదుటి వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తూ చేతనైతే అది చేయాలి, కానీ ఏదో చిన్న కష్టానికే మనం ఓ అని బాధపడలేదు మాస్టర్స్. ఇంకొకటి, మనకు పంచభూతాలు కూడా ప్రతీది ఇస్తూ ఉంటాయి మాస్టర్. అంటే ఏంటి, ఇప్పుడు ఒక నీళ్ళనే పట్టుకున్నాం అనుకో, నీటి నుంచి ఒక సందేశం వస్తుంది మనకు. ఏమొస్తుంది? ఆ నీళ్లు ఎంత కర్ర పట్టేసిన ఇంటినైనా, ఆ గిన్నెలనైనా ఎలా నీటి కడిగేస్తున్నాయి.
ఆ నీళ్ళని అనుకుంటే గురువు అనుకోవచ్చు. ఏం నేర్పిస్తుంది నీరు? అలో ఇదో మురికిగా ఉన్న వాటన్నింటిని క్లీన్ చేయాలి. ఈ బట్టలు కావచ్చు, గిన్నెలు కావచ్చు, ఇల్లు కావచ్చు, మనం ఏం లేచినప్పటి నుంచి చేసే ప్రతి ఒక్క పనికి నీరే అవసరం. ఆ నీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఓ మేము ఇలా ఉండాలా? అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. ఒక నీళ్ళలాగా మనం ఎలా అయితే పాత్రలు క్లీన్ చేస్తున్నామో, ఎలా అయితే బట్టలు వాష్ చేసుకుంటున్నామో, నేను కూడా చెడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలా నేనవ్వకుండా నా దగ్గర ఉండే జ్ఞానంతో వాళ్ళని మార్చగలగాలి. అది మనకు నీళ్ళు నేర్పిస్తాయి మాస్టర్స్. ఇప్పుడు నీళ్ళు అడిగి కూర్చున్నాయనుకో మనం ఏం పని చేయలేము. ఏంటి మీరు దేనికంటే దానికి నన్ను వాడుతున్నారు, నేను ఇంకా రాను అంటే మనం ఏం చేస్తాం? గిన్నెలు కడుక్కోగలుగుతామా? బట్టలు ఉతకగలుగుతామా? మనం నీళ్ళలాగా ఉండాలి. ఎప్పుడు స్వచ్ఛంగా ఒకరికి హెల్ప్ చేస్తూ ఉండాలి, ఒకరికి సాయం అందిస్తూ ఉండాలి. ప్రతి క్షణం ఆ నీళ్ళని ఎలా తాగడానికి ఉపయోగిస్తున్నాం, స్నానానికి ఉపయోగిస్తున్నాం, అన్నిటికి ఉపయోగిస్తున్నాం. కానీ మనం ఏమైనా ఒక్క రోజైనా నీళ్ళ కృతజ్ఞత చెప్పుకుంటామా మాస్టర్స్? ప్రతి ఒక్కరి పట్ల, పంచభూతాల పట్ల కూడా మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. అవి మనకి ఎంత సహాయపడుతున్నాయి? ప్రతి ఒక్కరికి పేద బీద వాళ్ళే, అసలు వీళ్ళు పామరులే పండితులే ఏం ఉండదు దానికి. తన అవసరం ఉందా? ఎవరైనా వాడుతున్నారా? అలా వస్తాయి. అవి మన మనుషులను చూసామా? డబ్బుంటే గర్వం, ఆస్తుంటే గర్వం. మనం బంగారు, ఆస్తి, పాస్తి ఇవి చూసుకొని బ్రతుకుతాం. కానీ పంచభూతాలు అవేం ఉండవు. గాలి అలాగే వీస్తుంది. కడుపు ఉన్న ప్రతి ఒక్క చోటు ఎక్కడ గాలి అవసరమో అక్కడ, ఎక్కడ వెలుతురు అవసరమో అక్కడ. వాటికి అసలు ఏముంది చెప్పు? కోపం, తాపం, హరిషడ్వర్గాలు ఏం ఉండవు. మనం వాళ్ళలా జీవించగలిగితే మనకేం కావాలో, ఎప్పుడు ఏది అవసరమో మనకు అన్ని అందిస్తాయి మాస్టర్స్. మనం నమ్మాలి పంచభూతాలు ఉన్నాయి, విశ్వం ఉంది, ప్రకృతి ఉంది. నేనేం చేయాలన్నా హెల్ప్ చేస్తాయి, నీకు సూచన ఇస్తాయి మాస్టర్స్. నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు, నువ్వు వెళ్తున్నది రాంగ్, నువ్వు రైట్ వేలో వెళ్ళాలంటే ఈ దారిటి వెళ్ళు చెప్తాయి. ఏవి? పంచభూతాలు. అంటే పంచభూతాలు ఎలా చెప్తాయండి? మీరు వాళ్ళు చెప్తున్నారు అనబాకండి. ప్రతిదీ చాలా క్లియర్ గా దారి చూపిస్తాయి మాస్టర్. ఎప్పుడు చూపిస్తాయంటే మనం వాటిని లోపల తీసుకొని లోతుగా నమ్మాలి. ఎలా అయితే మనం ఇల్లు కట్టడానికి పిల్లర్స్ వేసి తెలియకోకుండా పూర్తి చేస్తున్నాం చూసారా? ఆ పిల్లర్ మీద ఇల్లు ఉంది అనే విషయం గుర్తుండదు మనం ఇంట్లో ఉంటున్నా, కానీ మనకు తెలియకుండానే అవి మోస్తూ ఉంటాయి కింద. అలా మన లోపల ఆలోచన ఎలా ఉండాలంటే కనిపించకుండా అంత దృఢంగా ఉండాలి మాస్టర్స్. అలా ఉండగలిగితే మనకి ఎక్కడ ఏ మూల, అసలు నువ్వు ఎక్కడున్నా బ్రతకగలుగుతాం మాస్టర్స్. బాధ అవసరం లేదు, ఏడుపు అవసరం లేదు, ఏదో సాధించాలా అన్న ఆలోచన కూడా అవసరం లేదు. మనల్ని అలా తీసుకుని ముందుకు వెళ్తుంది విషయం. అంత గొప్పగా నమ్మాలి మాస్టర్స్. మెయిన్ ధ్యానంలో నమ్మకం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేనేం పలుకుతున్నా కూడా నేను ఎప్పుడు ఒకటి అనుకుంటా మాస్టర్స్, నేను మాట్లాడుతున్నది, నేను పలుకుతున్నది, నాకు వినిపిస్తున్నది అంతా మాస్టర్స్ పలికిస్తున్నారు. ఎందుకు అనుకోవాలంటే అలా ఎప్పుడైతే నేను నేను అనుకుంటానో అక్కడ మళ్ళీ నాకు తెలియకుండా లోపల ఒక గర్వం స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. ఆ గర్వం ఏం చేస్తుందంటే ఎదగనీయకుండా ఆపేస్తుంది. ఎప్పుడైతే మనం మాస్టర్స్ అనుకుంటామో అప్పుడు మనల్ని ఓ అంత నా మీద వేసేస్తాడా, ఓకే దీనికి ఇంకా కొత్త జ్ఞానం అందించాలి. మన చుట్టూ చాలా మంది మాస్టర్స్ ఉంటారు మాస్టర్స్. ఎప్పుడు తిని ఎలా ఎదిగింపాలి, తిని ఎలా ఎదుగుతాడు, తినకి ఏ జ్ఞానం అందించాలి, అదే ఆలోచన మాస్టర్స్. వాళ్ళకి ఇంకా రెండో ఆలోచన ఉండదు. ఎప్పుడైతే మనం గొప్పగా ఎదగాలనుకుంటున్నామో మాస్టర్స్ మీద వేసేసామా, ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడికి ఇంట్లో, మన ఇంట్లో వాడికి అన్నం తినిపిస్తా ఉంటాం, ఆయనకి స్నానం చేపిస్తున్నాం, కావాల్సిన అవసరాలన్నిటినీ తీరుస్తున్నాం. ఎందుకు తీరుస్తున్నాం? మనం తల్లి తండ్రి కాబట్టి. అలాగే మనల్ని పుట్టించిన తల్లిదండ్రుని మనం నమ్మామనుకో మనకెందుకు ఇవ్వరు? మనకు కూడా ఇస్తారు. ఎప్పుడు నమ్మాలి. చిన్నపిల్లలకి ఏం తెలియకుండా ఎలా తిరుగుతూ ఆనందంగా ఉంటారో మనం అలా ఆనందంగా తిరుగుతూ ఆ విశ్వాన్ని నమ్ముకోవాలి, మాస్టర్స్ నమ్మాలి, మనల్ని మనం నమ్ముకోవాలి. ఎప్పుడైతే మనం ఇవి చేస్తామో అసలు మనకి ఇంకా జీవితంలో లోటు లేదు మాస్టర్స్. ప్రతిదీ చూస్తేనా ఓ మనకి ఏమైనా ఇచ్చారా? మాస్టర్స్ పంపించారు. మనం ఏమైనా చెప్తున్నామా? మాస్టర్స్ చెప్పించారు. కొత్త జ్ఞానం తెలిసిందా? మాస్టర్స్ అందించారు. ప్రతిదీ మనం పట్టుకోవాల్సింది మాస్టర్స్నే. ఎప్పుడైతే అలా చెప్పడం మొదలు పెడతామో మన లోపల గర్వం అనేది అసలు ఎంటీ మాస్టర్స్.
ఏముండదు. మన గర్వం, అహంకారాలు, హరిషడ్ వర్గాలు అన్ని క్లియర్ అయిపోతాయి. ఎప్పుడైతే అవన్నీ క్లియర్ అయిపోతాయో మనం అద్భుతంగా నీళ్ళల్లో కడిగిన ముత్యంలాగా ఉంటాం మాస్టర్స్. అప్పుడు ఇంకా మనకేం అంటవు ముట్టవు. గర్వం లేకపోయా హర్షడ్ వర్గాలన్నీ కోపం, తాపం. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మాస్టర్ టైం పాస్ చేస్తున్నారు. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అవన్నీ ఆపేయాలి మాస్టర్. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఇవన్నీ కట్ అయిపోతాయి. ఎనర్జీస్ అన్ని లాస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వారి గురించి వీరి గురించి. అప్పుడు ధ్యానం చేసే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఇలా ఉండకూడదురా. ఎందుకు అనిపిస్తుంది మనకు? మనం స్వచ్ఛంగా లోపల కావాల్సినంత జ్ఞానం, ఆ శక్తిని నింపుకొని ఆ శక్తి వల్ల, ఆ ఎనర్జీస్ వల్ల మన జ్ఞానం లభిస్తుంది. ఓ ఇలా ఉండకూడదా, వీళ్ళలాగా బిహేవ్ చేయకూడదా మేము ధ్యానం చేస్తున్నామంటే దానికి అర్థం ఏంటి? వీళ్ళలా జీవించకపోవడం. నేను కొంచెం గొప్పగా జీవించవచ్చు, నేను కొంచెం గొప్పగా ఎదగచ్చు. నాకు వచ్చిన జ్ఞానానికి అంటే నేను అందరిలాగా లేకుండా కొంచెం గొప్పగా ఉన్నాను, మన గురించి మనకు తెలుస్తుంది. ఇంకా చాలా మంది ఏమంటారంటే ఆ అంటే చాలా మంది రిలేటివ్స్ అంటూ ఉంటారు కదా మాస్టర్స్, నీకు పిచ్చి, నీకు జ్ఞానంలో పిచ్చి వచ్చేసింది, ఇంత పిచ్చి అంటే ఏం లేకుండా ఇదే సర్వం అయిపోయింది నీకు, అసలు ఇలా ఉండకూడదు మనిషి అన్నాక అంటుంటారు. అలా కాదు మాస్టర్స్. ఎప్పుడైతే మన చుట్టాలు గాని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పిచ్చి అనడం మొదలు పెట్టారా, మనకు ఎదుగుదల స్టార్ట్ అయింది. అందరికన్నా డిఫరెంట్ గా ఉన్నావు, వాళ్ళకి అర్థం కావట్లేదు. నువ్వు మామూలుగా ఉండే మనుషులకి మనం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి తను ఏదేదో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు. తన ఎక్స్పెరిమెంట్లు మనకేం అర్థం కావు, ఎందుకంటే తన గురించి మనకు తెలియదు. అలాగే మనం చేస్తున్నది ఏది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు మనల్ని పిచ్చి అనుకుంటారు. ఓకే, పిచ్చి అనుకుంటున్నారంటే వాళ్ళకి తెలియని స్థితిలో మనం ఉన్నామంటే మనం గొప్ప వాళ్ళం. అప్పుడు థ్యాంక్స్ చెప్పుకోండి, వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పండి. నన్ను పిచ్చి అని నేను కొంచెం ఎదిగాను అని తెలియజెప్పారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. ఎవరి మీద కోపడవలేదు మాస్టర్స్. అందరూ థ్యాంక్స్ చెప్పండి. మీకు బాగా అనిపించిందా చెట్టుతో మాట్లాడండి. ఒక మూగ జంతువులు ఉంటాయి చూసారా, ఆవులు, వాటితో మాట్లాడండి. ప్రశాంతమైన గాలి పీల్చుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటే మనకున్న స్ట్రెస్ మొత్తం తగ్గిపోయింది. ఎలా తగ్గుద్ది? పంచభూతాలు తీసుకోకపోతే ఎలా తగ్గుద్ది చెప్పండి? మనం లోపలంతా పేర్చుకొని పుట్టలు పెట్టుకున్నాము. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఒక చెట్టు దగ్గరకో లేకపోతే ఒక ఆవుతోనో ఒక మూగ జీవులతోనో మాట్లాడుతున్నామంటే మన లోపల తెలియని ఆనందం వస్తుందంటే మన లోపల ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా అవి తీసుకుంటేనే కదా. తీసేసుకున్నాయి పంచభూతాల లోపల కావచ్చు, ఎవరైనా మనకు తెలియనివి మనకు ఇందాక లేని ప్రశాంతి ఇప్పుడు యాడయింది అంటే అక్కడ ఏదో జరిగింది అద్భుతం. మనం నమ్మాలి. తెలియకపోవచ్చు కానీ అద్భుతం జరిగిందని నమ్మాలి. అది ఎలా జరిగింది? పంచభూతాలే నన్ను ఏదో చేస్తున్నాయి. నేను ఆనందంగా ఉండడానికి కానీ గొప్పగా ఎదగడానికి కానీ ఇంకేని కారణం కాదు మాస్టర్స్. ఎప్పుడు మనం ఇలా అనుకుంటూ ఉండాలి మాస్టర్స్. నేను అంటే గర్వం వస్తుంది. మాస్టర్స్ అన్నామా, ఇప్పుడు ఎలా అయితే మనం ఒక సపోర్టెడ్ గా చూసుకొని ఇప్పుడు మనం ఒక చోటికి ఏమైనా పెట్టాలి, ఏమైనా కొనాలి అనుకుంటే అమ్మ నాన్న సపోర్ట్ ఉంటే ఎలా వెళ్తాం ముందుకు? అబ్బా నాకు ఒక 5,000 కావాలంటే మా అమ్మ ఇచ్చేస్తుంది, ఒక 10,000 కావాలంటే మా నాన్న ఇచ్చేస్తాడు. ఎంత సపోర్ట్ గా వెళ్తాం అమ్మ నాన్న ఉంటే. మన వెనక వాళ్ళు లేకపోయినా, వాళ్ళ దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని ముందుకు వెళ్తాం. ఎందుకు వెళ్తాం? నేను ఈ రోజు కట్టలేకపోతే రేపు మా అమ్మ కట్టుద్ది అని. అలాగే ఈ రోజు నేను ఇది మాట్లాడుతున్నానంటే రేపు నాకు మాస్టర్స్ వెనక వచ్చి హెల్ప్ చేస్తారు. నేను ఈ రోజు ఇలా పలుకుతున్నానంటే నాకు మాస్టర్స్ హెల్ప్ ఉంది. అడుగు ముందుకేస్తున్నాను అంటే నాకు మాస్టర్స్ సహాయం ఉంది. మన ప్రతి ఒక్క అడుగులో, ప్రతి ఒక్క ఆలోచనలో మాస్టర్స్ ఉంటారు మాస్టర్స్. మనం నమ్మాలి. ఎంత నమ్మితే అంత గొప్పగా మాస్టర్స్ సాయం అందిస్తూ ఉంటారు, ఆ రక్షణ అందిస్తూ ఉంటారు మాస్టర్స్. ఎప్పుడు మనం నమ్మకం అసలు మనం కొన్ని అంటే కోపం కాదని కాదు మాస్టర్స్. మనకి ఇప్పుడు ఏమైనా చిన్న విషయం జరిగినా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు కొద్దిసేపటికి కోపం తగ్గిన తర్వాత అందరిలో ఆలోచించాం, ఓ ఇది ఎందుకు జరిగింది, అసలు దీనికి కారణం ఏంటి, అసలు నేనేం అనట్లేదు, నాకేదో ఈ విషయం వచ్చింది, దీని మీద ఏదో గొడవ జరిగింది, ఎందుకు జరిగింది? సరే, ఓ ఇది నా గత జన్మల్లో కర్మ అయి ఉండొచ్చు, సరే తీరిపోయిందా, థ్యాంక్స్. మనం ఏం గొడవ పడలేదు మాస్టర్స్. కోపం వచ్చిండొచ్చు కాదనట్లా, కోపం తగ్గిన తర్వాత కూర్చొని ఆలోచించాక వచ్చే ఆలోచన, ధ్యానం చేసే వాళ్ళకి ఫస్ట్ ఆలోచన ఇదే మాస్టర్స్, నా గత జన్మ కర్మ,
ఏదో తెలియక చేసున్నాను, వాళ్ళని గతంలో ఇబ్బంది పెట్టాను, అది ఈ జన్మలో నాకు ఇలా తీరిపోయిందా? ఓకే, మన ఖాతాలో కర్మ తగ్గిపోయింది. చాలా కర్మలు వేసుకొని వచ్చింటాం కదా, దాంట్లో నుంచి ఒకటి లెస్ అయిపోయింది, థ్యాంక్స్ చెప్పుకోండి. అనవసరంగా ఎవరు అరవరు కదా మాస్టర్స్, అరిచినందుకు థ్యాంక్స్ చెప్పుకోండి. అలా అరిచి నా కర్మ క్లియర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. అంటే ఇంకొకటి నాకే జరిగింది మాస్టర్స్, నేను చూసాను. నేను ఒక కోర్స్ నేర్చుకున్నాను అన్నమాట మాస్టర్స్. ఆ కోర్స్ నేర్చుకుంటే ఏమైందంటే, అది నేర్చుకునేసాను, సర్టిఫికేట్ వచ్చేసింది, అంతా వచ్చింది, కానీ నేను దాన్ని స్టార్ట్ చేయలేకపోతున్నా. ఫస్ట్ చాలా బాధ వేసింది, ఏంది నేను 20,000 పే చేసి ఒక కోర్స్ నేర్చుకున్నాను, కానీ దీని మీద నేను అంటే ఇన్వెస్ట్మెంట్ గా ఒక్క రూపాయి నేను తిరిగి సంపాదించుకోలేకపోతున్నాను, ఏమైంది అని ధ్యానంలో కూర్చుంటే, గత జన్మల్లో ఎప్పుడో ఆమెకు నేను 20,000 బాకీ పడి ఉంటే ఈ జన్మలో కోర్స్ ద్వారా తీర్చుకున్నాను మాస్టర్స్. అంటే ఆ మాస్టర్స్ నాకు అలా చెప్పించడం గాని, ఆమెది ఎక్కడో బెంగళూరు, నేను ఎక్కడో ఉన్నాను, ఒక ఫోన్ ద్వారా నా కర్మ తగ్గింది. 20,000 పోయిందని బాధపడి ఆలోచించిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే, గతంలో ఎప్పుడో ఆమెకు నేను బాకీ ఉన్నాను, ఏ జన్మలోనో. ఆ 20,000 ఎలా తీర్చుకోవాలి? ఇప్పుడు ఎవరికి మీరు ఇక్కడ జూన్ లో ఉన్న వాళ్ళు ఎవరికి కావాలి, నాకు నువ్వు 20,000 అప్పున్నాను అని నాకు గుర్తులేదు, మీకు లేదు. అడిగితే ఎవరు ఊరికి 20,000 ఇవ్వరు కదా మాస్టర్స్. అందుకే కోర్స్ ద్వారా 20,000 అప్పు తీర్పిచ్చారు. ఆ కోర్సు ద్వారా ఆ 20,000 అప్పు తీరిపోయింది. అంటే నాకు కర్మ పోయింది. 20,000 పోయిందని బాధపడాలా, కర్మ పోయిందని ఆనందపడాలా? అది ఎప్పుడో గతంలో చేసుకుంది మాస్టర్. అందుకే ఏం పోయినా ఏం వచ్చినా ఆనందపడద్దు, బాధపడద్దు. ఎందుకంటారంటే మాస్టర్, ప్రతిదీ మన కర్మానుసారం జరుగుతుంది అని తెలుసుకున్నాక బాధలు ఆనందాలు అవసరం లేదు మాస్టర్. ఏది జరిగినా ఓకే, మంచికే. ఏది జరిగినా మంచికే. వచ్చిందా యాక్సెప్ట్ చేయి, పోయిందా యాక్సెప్ట్ చేయి. మనం చేయాల్సింది అక్కడ యాక్సెప్టింగ్ ఒక్కటే మాస్టర్స్, అంతకు మించి ఇంకేం చేయలేం. ప్రతిదీ సూక్ష్మాతి సూక్ష్మంలో కూడా ఒకటి ఉంటుంది మాస్టర్స్. ఒక మాట్లాడారా, మన గత జన్మల్లో వాళ్ళతో ఏదో ఉంటది, లేకపోతే అసలు మనం చూసుకోలేం, మాట్లాడుకోలేం. కొంతమంది మనం ఎక్కడైనా జర్నీకి వెళ్తుంటాం కదా మాస్టర్స్, మన పక్కనే కొంతమంది కూర్చుంటారు, కొంతమంది చాలా సీరియస్ ఉంటారు, కొంతమంది వెంటనే కలుపుకోలుగా మాట్లాడేస్తుంటారు. అక్కడ కూడా ఒక అనుబంధం ఉంటుంది. ఆ దిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు బాధపడతారు, మనం బాధపడతాం. ఎందుకు వస్తుంది? ఏదో గత జన్మ తాలూకా మనకు వాళ్ళకేదో బంధం ఉంది. అలా మాటల రూపంలో మాట్లాడేసి దిగి వెళ్తుంటే బాధ వేస్తుంది. అది మనం రియాలిటీ మాస్టర్. అంటే స్వచ్ఛంగా ఉన్నాం మనము. ఎంత స్వచ్ఛంగా ఉన్నామంటే, ఒక చిన్న చంటి పిల్లాడు ఎలా ఉంటాడు, ఆకలేస్తే ఏడుస్తాడు, పాలు పట్టిస్తే పడుకుంటాడు. మనం అంత ప్యూర్ గా ఉండగలిగితే మనకి ఏం కావాలన్న విషయం మనకి అలా తీసుకొచ్చి ఇస్తుంది మాస్టర్. గాల్లో తీసుకొని వచ్చేస్తుంది. మనం నమ్మాలి. ఇదేంటి నువ్వు బాగా చెప్తున్నావు, పంచభూతాలు ఏంటి మనకి ఇవ్వడం అంటే మనం ఏం చెప్పలేము మాస్టర్. మన నమ్మకం గొప్పగా ఉండాలి, మన నమ్మకం గట్టిగా ఉండాలి, ఆప్షన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఏమైనా చేయగలం అంటే నమ్మి చేయగలం. నమ్మకుండా ఏమైనా చేసాము అంటే, ఇప్పుడు మన లోపలే ఒక విషయం ఉంది, సరే ఇది నేను వెళ్ళానా అయిపోయిద్ది అనే మనకు అనిపిస్తుంది, వెంటనే అనిపిస్తుంది ఇది వెళ్తే అవ్వదేమోలే అబ్బా అని. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఆ మనసును కట్టేస్తావో అప్పుడు నీకు ఒకటి వస్తుంది. రెండుగా వినిపించింది నీకు ఒకటి వస్తుంది, ఆ ఒక్కటి చేయి. ఆ ఒక్కటి రావాలంటే నువ్వు ధ్యాన సాధన పెంచాలి. రెండుగా వచ్చిన నీకు ఒక్క సమాధానంగా కాదు, నీ జీవితంలో అది సత్యంగా రావాలి అంటే ధ్యాన సాధన పెంచాలి. అది ఎంతసేపు ఎలా కాదు, ధ్యానం చేయడం గొప్ప కాదు మాస్టర్స్. అంటే మనం ఎలా జీవిస్తున్నాము, రాత్రంతా ధ్యానం చేస్తున్నాం, పొద్దునంతా అరుస్తున్నాం, రాత్రంతా ధ్యానం చేస్తున్నాం, పొద్దునంతా గొడవ పడుతున్నాం. అలా కాదు, నువ్వు ధ్యానం చెయ్యకున్నా కూడా రోజంతా నువ్వు ఎలా ఉన్నావు, కష్టం వస్తే ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు, ఒక బాధ వస్తే దాన్ని ఎలా నువ్వు తీసుకొని దానికి అనుకూలంగా ఎలా నిన్ను ట్యూన్ చేసుకుంటున్నావు. ఆ ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ధ్యానం చేసి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉంది మాస్టర్స్, మేము గంటలు గంటలు ఫోన్ మాట్లాడతాము. అంటే చాలా మంది ఏంది ఫోన్ మాట్లాడితే టైం ఒక 2 నిమిషాలు మాట్లాడితే బోర్ అయిపోయింది, మేము దీని గురించి తప్ప వేరే టాపిక్ తీసుకురాం మాస్టర్. నాకు క్వశ్చన్ వచ్చిందా, ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చింది, అడుగుతూ ఉంటే సమాధానం మాకు తెలియకుండా లోపల నుంచి వస్తాయి మాస్టర్స్. అందుకే పత్రిజీ గారు అన్నాడు ఎప్పుడు, సజ్జన సాంగత్యం చేసుకోవాలి, ఒకరికి వచ్చిన ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకోవాలి అని. ఎందుకన్నారంటే,
మాట్లాడే నాలో మాస్టర్ ఉన్నారు, మా ఎదురుగా మాట్లాడే తనలో మాస్టర్ ఉన్నాడు. ఆ మాస్టర్స్ ఇద్దరు మా డౌట్స్ మేమే తెప్పించుకున్నప్పుడు సమాధానాలు వాళ్ళే ఇస్తారు. డౌట్స్ మా లోపల నుంచే వచ్చాయి, సమాధానాలు మా లోపల నుంచే వస్తాయి. అవసరమైతే పక్క నుంచి అందిస్తారు కూడా. ఇప్పుడు నాకు చాలా వినిపించాయి మాస్టర్స్. అంటే నేను మొన్న రీసెంట్ గా నాకు ఇప్పుడు 4th మంత్ మాస్టర్స్ స్కాన్ కి వెళ్ళాను అన్నమాట. 3rd మంత్ లో చాలా సార్లు స్కాన్ తీశారు మాస్టర్. 6 or 5 టైమ్స్ స్కాన్ తీశారు. అమ్మా బేబీ పొజిషన్ కి రావట్లేదమ్మా, బేబీ పొజిషన్ కి రావట్లేదు, ఇంకొకసారి వెయిట్ చేయి అంటూ ఉన్నారు. ఏంటబ్బా ఇన్నిసార్లు చేయమంటున్నారు? వెంటనే హాస్పిటల్ కూర్చొని ధ్యానం చేశాను మాస్టర్స్. నా కడుపులో ఉండే బిడ్డతో నేను కనెక్ట్ అయ్యి వెంటనే బోర్లో పడుకుండే బిడ్డ స్ట్రైట్ గా వచ్చాడు. అప్పుడు కాన్ఫిడెంట్ గా వెళ్ళి స్కాన్ సెంటర్ లో పడుకున్నా. సార్ ఇప్పుడు చూడండి సార్ బేబీ కరెక్ట్ గా వచ్చేసింది అని. వచ్చేసింది మా అన్నారు. అంటే ఎలా సాధ్యం అవుతుంది ఇది? అసలు ఒక అండపిండం అంటారు, ఒక 3 నెలలు అంటే ఎలా ఉంటుందో తెలుసు. మామూలుగా అంటే అందరూ ఏమంటారు, 3 నెలలు అంటే ఒక చిన్న ముద్దలాగా ఉంటారు, నువ్వు చెప్పేది ఏంటి అంటారు. వాళ్ళకి అన్ని తెలుసు మాస్టర్. బోర్లో పడుకోనింది కడుపులో ఉండే బిడ్డే, వెలికిలిగా వచ్చింది తనే. అంటే ఏం జరిగింది అక్కడ? జ్ఞానం నేనేం చెప్పానైనా నేనేమైనా తప్పు చేసిండొచ్చు, నాకు తెలియదు. కానీ నేనేం తప్పు చేశానో నేను తెలుసుకొని నన్ను నేను మార్చుకుంటా. నువ్వు ఎన్నిసార్లు ఇలా తీస్తుంటే నా స్కాను పొట్టు నొప్పేస్తుంది నాన్న, నువ్వు కరెక్ట్ గా వచ్చేయరా పొజిషన్ కి ప్లీజ్ అడిగా నేను. ఎప్పుడైతే అలా అన్నానో వెంటనే కనిపిస్తుంది మాస్టర్. అలా బోర్లా ఉన్న తను వెలుగులకు తిరగాడు. ఖచ్చితంగా కనిపించి వెంటనే ఆ తిరిగి తిరగగానే నర్స్ పిలిచింది, అమ్మ మమత లోపలికి రా అని. వెళ్తే అక్క ఇప్పుడు అయిపోయింది అక్క చూడక్క అని చెప్పాను. అవునమ్మా. అంటే అంటే మన వల్ల కాంది ఇంకేముంది? మనం ఏం చేసినా మన కడుపులో ఉండే బిడ్డ 3 నెలల వాడు కనెక్ట్ అవుతున్నాడు, 2 నెలల బేబీ కనెక్ట్ అవుతుంది, 6 నెలలైనా నెలలైనా కూడా అలా కమ్యూనికేషన్ పెంచుకుంటూ వెళ్తే పుట్టిన తర్వాత కూడా వాళ్ళ మన కమ్యూనికేషన్ తోనే మామూలుగా మన ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం అవుతుంది, ఏం చెప్తున్నా అర్థం అవుతుంది. మనం వాళ్ళ కమ్యూనికేషన్ పెంచుకోవచ్చు మాస్టర్స్. కడుపులో ఉండే బేబీనే వింటున్నారంటే ఇంకా మాస్టర్స్ ఎందుకు వినలేరు అనుకుంటున్నారు మాస్టర్స్? చుట్టూ ఉన్నారు, ఒక చెట్టులో ఉంది, ఒక పక్షిలో ఉన్నారు. మనం చూడగలిగితే ప్రతి అణువులో ఉంటారు మాస్టర్స్. చూడలేకపోతే మనుషుల్లో కూడా మనిషికి మనిషి కనిపించాడు మాస్టర్స్. మనలో అజ్ఞానం ఉందా? ఎదురుగా మనిషి ఉన్నాడన్నా తను పశువే అంటాం. మనలో అజ్ఞానం లేకుండా జ్ఞానం ఉందా? ఒక చిన్న చీమకు కూడా కాలు పెడితే అమ్మో అది దాని వల్ల మనకు కర్మ వస్తుందేమో అని పక్కన కాలు ఎత్తి పెడతాం. అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కాదు, మనం ఎంత గొప్పగా జీవిస్తున్నామో, మన జ్ఞానం ఎంత గొప్పగా ఉంది. ఈ యొక్క గొప్పగా మనం ఎదగాలంటే ఏం చేయాలి? సాధనతో పాటు మన జీవితంలోనే లోపలికి ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని చూసుకుంటామో నీ లోపల ఉండే అంటే నెగిటివిటీ కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, ఒక్కొక్కటి చెప్తుంది మాస్టర్స్, నువ్వు ఇది మార్చుకో, నీ లోపల ఇది ఉంది, ఇది తీసే ఈ రోజు నుంచి ఇంకొంచెం ఎదుగుతావు. నీ లోపల ఇంకొక నెగిటివిటీ ఉంది చూపిస్తుంది ఎప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్తున్నప్పుడు. అలా మార్చుకున్నట్టువే మాస్టర్స్. నేనంటే ఫస్ట్ నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, నేను గొప్ప అని నేను ఎప్పుడు చెప్పలేదు మాస్టర్స్. ఒక్కొక్కటి ఎలా అయితే మనం రూమ్ సర్దుకుంటున్నప్పుడు అక్కడ పడేసిన వస్తువులు ఒక్కొక్కటిగా సర్దుకుంటే రూమ్ ఎంత నీట్ గా క్లీన్ అవుద్దో, మన లోపల ఉండే చెడు ఆలోచనలు, మన లోపల ఉండే సరికాని ఆలోచనలన్నీ ఒక్కొక్కటి వేది పడేస్తే అంత గొప్పగా మనం ఉంటాం మాస్టర్. మన రూమ్ క్లీన్ చేయడానికి ఒక చీపురు అవసరము, వాటర్ అవసరం. మన లోపల క్లీన్ చేయడానికి కళ్ళు మూసుకొని కూర్చునే ధ్యానం ఒక్కటి అవసరం మాస్టర్. గొప్పగా అయిపోతాం క్లీన్ గా. అంటే ఎవరికి ఎంత బూజు పట్టిందో అంత టైం ధ్యానం చేయాలి మాస్టర్. ఎవరికి ఎంత టైం పట్టిందో మేడం మామూలుగా మాట్లాడండి, స్పీకర్ అది వదిలేండి. బాబు ఉన్నాడు కదా పాప. మనకి అంటే మన లోపల అజ్ఞానం ఎంత పేరుకుపోయిందో మనకు తెలుసు. దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక నెల నుంచి ఇది క్లీన్ చేయకపోతే ఎంత డస్ట్ పట్టుకోవచ్చు మాస్టర్స్?
అప్పుడు మనం ఒక నిమిషంలో ఒక గంటలో క్లీన్ చేయలేం కదా డస్ట్ ని, దానికి టైం పట్టుద్ది. అలాగే మన లోపల పుట్టల్లాగా పేర్చుకున్న అజ్ఞానం ఎప్పుడు క్లీన్ అవుతుందో అప్పటి వరకు ధ్యానం చేయాలి. అది ఒక రోజులో అవ్వచ్చు, ఒక నెలలో అవ్వచ్చు, కొంతమందికి ఒక సంవత్సరం పట్టవచ్చు. అది వాళ్ళ ధ్యాన సాధన, వాళ్ళ లోపల ఉండే మనసు ప్రేరేపించిన ఆలోచనలను బట్టి ఉంటుంది. దానికి ఒక రోజులో చేయండి మన బుద్ధుడు అయిపోతాడు, ఒక నెలలో చేయండి రమణ మహర్షి అయిపోతాడు అని మనం చెప్పలేం మాస్టర్. వాళ్ళ సాధన పెంచుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. యద్భావం తద్భావతి అన్నారు మాస్టర్స్. మన లోపల ఏమనుకుంటామో బయట అదే కనిపిస్తుంది, అదే చూపిస్తుంది. లోపల ఆలోచన కరెక్ట్ ఉందా, బయట కరెక్ట్ కనిపిస్తుంది. లోపల అస్వస్థతగా ఉందా, అదే నీకు బయటకు వస్తుంది. ఏదైనా అంతే మాస్టర్స్. మన సారీ మాస్టర్. ఎప్పుడైతే మన లోపల ఏదైతే అనుకుంటుంటామో, మన లోపల ఏం ఆలోచిస్తుంటామో, ఎప్పుడు దైవనామ స్మరణ గాని ధ్యానం చేస్తూ మాస్టర్స్ అనుకుంటుండండి. వెళ్తున్న మార్గం కరెక్ట్ కాకపోయినా కూడా తెలియకుండా అప్పటికప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఒక ఆవైనా దారి చూపిస్తుంది, ఒక మనిషి అయినా వచ్చి దారి చూపిస్తుంది. అయ్యా నువ్వు వెళ్ళేది దారి ఇది కాదయ్యా ఇది. ఎందుకంటే మనల్ని మనం చూసుకోకపోయినా మనల్ని గమనించేవాడు ఒకడు ఉన్నాడు. వాడే అని మనం నమ్ముకున్నప్పుడు సంతోషం చెప్తారు. మనం నమ్మిన విషయాన్ని, విషయం అంటే ఏంటి, మనిషికి రెండు కళ్ళు ఉంటేనే మొత్తం ప్రపంచంలో జరిగేది, ఎక్కడెక్కడ ఏమో జరుగుతుందో అన్ని కనుక్కొని కలబెట్టేసి వస్తున్నాం. విశ్వం అంటే మొత్తం ఉంటుంది. అప్పుడు ఆ విశ్వానికి, అంత పెద్ద విశ్వానికి మనం కనిపించమా? కనిపిస్తాం. అన్ని తల్లి అనుకున్నాం కదా, మనస వచ్చే కర్మ నమ్మ అని నా జీవితం నీకే అని వదిలేసినాము. అప్పుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? అలా చేయి పెట్టుకొని ముందు తీసుకెళ్తాడు, వెనక వేరే వాళ్ళు రాకుండా కాపు కాస్తాడు. దారికి ఒకరు తీసుకెళ్తారు, దారికి వెనక మళ్ళీ వేరే వాళ్ళు ఏమైనా వచ్చి ఇబ్బంది పెడతారేమో అని వెనక ఒకరు నిల్చుంటారు. అంత ప్రొటెక్టెడ్ గా ఉంటుంది మాస్టర్స్ విశ్వం అనుకుంటే. మనం ఎప్పుడు విశ్వాన్ని తక్కువ నుంచినా వేయదండి. ఇప్పుడు నిజంగా మాస్టర్స్ మేము ఎంత నమ్మామంటే, మాకు ఫర్ సపోజ్ ఏమైనా డబ్బు కావాలి అనుకున్నా కూడా వేరే వాళ్ళే కాల్ చేస్తారు మాస్టర్స్. మీరు నమ్మండి, మీకు కావాలా అని కాల్ చేస్తారు. అంటే అడిగితే జరగని కాలంలో కావాలా అని కాల్ చేస్తున్నారంటే విషయం కదా ఇస్తుంది, ప్రతిదీ అందిస్తుంది. ఇప్పుడు విశ్వము ఎంత నమ్మితే అంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి రావచ్చు మాస్టర్స్, అప్పు కావచ్చు, ఉన్న డబ్బులు కావచ్చు, మనం ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు, అవన్నీ వస్తున్నాయి అంటే మొండిగా బిహేవ్ చేసే వాళ్ళు నార్మల్ గా అయిపోయారంటే మాస్టర్స్ ప్రభావితం లేకుంటే ఎలా ఉంటాయి? ఎందుకంటే మనం అదే నమ్మం కాబట్టి అదే పట్టుకుంటాం. కొంతమంది ఉంటారు చాలా మొండి బాకీలు ఉంటాయి మాస్టర్స్. అంటే ఇచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది, అడిగి ఉంటాం వదిలేసినోటి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి ఇస్తామంటున్నారంటే ఏ ప్రభావితం లేకుండా ఎలా వస్తుంది? ఇన్ని రోజుల్లో జరగని అద్భుతం ఈ రోజు జరుగుతుందంటే మనం ఎంత నమ్మామో తిరిగి వస్తుంది. మన నమ్మకం మనల్ని బ్రతికిస్తుంది మాస్టర్స్. కొంతమంది అంటారు చీకట్లో ఒక తాడు చూసి పాము అనుకుంటాము, అదే తాడు పొద్దున్నే చూస్తే తాడా ఇది పాము అనుకున్నాం. అంటే ఆడేం పని చేసింది? రాత్రి అదే తాడు ఉంది, పగలు అదే తాడు ఉంది. అక్కడ ఆలోచన ఏమిటి మారింది? మంది. భయంతో రాత్రి కనిపడినప్పుడు పాము అనుకున్నాం, కనిపించినప్పుడు తాడు అనుకుంటున్నాం. ఆలోచన మంది మారితే అక్కడ ఏముందా మారిపోతుంది మాస్టర్స్. తాడు పాముగా అయింది, పాము తాడుగా అవుతుంది. ఆలోచన మంది కరెక్ట్ గా ఉంటే అక్కడ ఏమున్నా ఒకటే మాస్టర్స్. మన ఆలోచన మనల్ని నడిపిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు కూడా మనకి ఎక్కడ ఏ బ్లాక్స్ ఉన్నాయో ఎనర్జీస్ ని అక్కడ పంపించుకుంటున్నాం. అప్పుడు ఎలా పంపిస్తున్నాం ఆ ఎనర్జీస్ ని? ఒక చెవు దగ్గరికి కానీ, ముఖంలోకి కానీ, చేతిలోకి కానీ, పొట్టలో ఎక్కడ కావాలంటే అక్కడ మన ఆలోచన తీసుకెళ్తుంది. అక్కడి వరకు ఆలోచన అక్కడి వరకు ప్రేరేపిస్తే అక్కడ ఆపేస్తే ఎనర్జీ అక్కడ ఫిల్ అవుతుంది. ఎలా అవుతుంది? ఆలోచన చూడండి, మన ఆలోచన ఎంత గొప్పదో. ఒక ఎనర్జీకి దారి చూపించి అక్కడ నాకు కావాలి అంటే అక్కడ నిండిపోతుంది ఎనర్జీ.
మన ఆలోచన గొప్పది మాస్టర్. ఏదైనా ఒక అవ్వచ్చు. మనం ఆలోచించాలి. వాళ్ళ బాబు 4 ఇయర్స్ అంట ఆ బాబుకి. 2 గంటలు ధ్యానం చేస్తారట బాబు కూర్చొని. ఇందాక చెప్తున్నారు మేడము, ఫోన్ చేసినప్పుడు చెప్తున్నారు 2 hours కూర్చుంటాడంట బాబు. ఎంత గొప్ప మాస్టరో సూపర్. చూడండి. ఎంత గొప్ప మాస్టర్ మేడం. క్రిస్టల్ బేబీ. ఏదైనా నమ్మకం మేడం. ధ్యానం అంటే గుడ్డి నమ్మకం ఉండాలి. నమ్మాలి అంతే. మనం ప్రాణం పోయినా సరే ధ్యానం చేసామంటే ఇంకా మాస్టర్ ఉన్నారని ఎంత గట్టిగా నమ్ముతామో వాళ్ళు అంత బేగ మనకి చెయ్యి అందిస్తారు. మేడం చెప్పారు కదా, నమ్మకం నమ్మకం నమ్మకం. నా వాయిస్ వినపడట్లేదా? మీకు వినిపిస్తుందా కుమారి గారు? అయితే మీదే నాకు ప్రాబ్లం కూడా అండి. వినిపిస్తుంది మేడం. మమత గారు మీకు వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది మ్యామ్, వినిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఆ, మేడం ఓకే మేడం. మా ఆయన ఇచ్చారు మేడం. తర్వాత కంటిన్యూ చేస్తారా మ్యామ్ మీరు? ఓకే మేడం, మీరు ఒకసారి కనిపించండి. కనిపిస్తే ఓకే ఓకే మేడం. తర్వాత మీరు ఓకే ఓకే. లీవ్ అయితే మేము మాట్లాడుకుంటాం. సుష్మా గారు రికార్డ్ ఆపేరా?